ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు కూటమి నేతలు సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పి వాటిని గాలికి వదిలేశారని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండల కేంద్రంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు అశోక్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి నేతలు రాష్ట్ర ప్రజలను సూపర్ 6 పథకాల పేరుతో మోసం చేసి అధికారాన్ని దక్కించుకున్నారని, ఇచ్చిన హామీలను వాగ్దానాలను గాలికి వదిలేశారని విమర్శించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించిన మేనిఫెస్టోలోని పథకాలను 99% అమలు చేశారని, ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చారని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం గోస్పాడులో అమ్మఒడి పథకంలో అర్హులైన 449 విద్యార్థుల తల్లులకు వారి ఖాతాల్లో నేరుగా నగదును జమ చేశారని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో భాగంగా కేవలం 376 మంది విద్యార్థుల తల్లులకు మాత్రమే నగదును అందించారని, ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి రోజు నుండి నేటి వరకు వైఎస్ఆర్సీపీ ఎంపీలను, ఎమ్మెల్యేలను, నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా ప్రతినిధులను, అలాగే ప్రభుత్వంలో పనిచేసిన ఉన్నత అధికారులను టార్గెట్ చేస్తూ వారిని వేధింపులకు గురిచేసి అక్రమ కేసులను బనాయించారని అన్నారు. ఇక రైతులకు అన్నదాత సుఖీభవ అమలు ఊసేలేదని తెలిపారు. పొదుపు సంఘాలకు వడ్డీలు లేని రుణాలను అందించిన పరిస్థితి కనిపించలేదని విమర్శించారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనార్టీలకు 50 సంవత్సరాల వయసు పైబడిన అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని కూటమి ప్రభుత్వ నేతలను సూటిగా ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని ప్రజలకు హామీలు ఇచ్చారని, అయితే నేడు అందుకు విరుద్ధంగా ప్రజలకు విద్యుత్ షాక్ కొట్టే విధంగా ఛార్జీలను రెట్టింపు చేశారని అన్నారు. వర్షాలు బాగా కురిసి రైతులు పంటలను సాగు చేసుకునేందుకు సిద్ధమైనప్పుడు సాగుకు యూరియా కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సర్పంచ్ నుండి జెడ్పీటీసీ వరకు అందిస్తున్న గౌరవ వేతనాలను పెంచుతామని చెప్పారని, అయితే ఇచ్చే గౌరవ వేతనాలను సరిగ్గా ఇవ్వడం లేదని తెలిపారు. జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల 10,000 రూపాయల స్టైఫండ్ ఇస్తామని చెప్పి న్యాయవాదులనే మోసం చేశారని ఎద్దేవా చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటికి బదిలీ అయిన 60,000 మంది ఉపాధ్యాయులకు 2 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు బకాయి పడ్డారని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీ ఎటుపోయిందో చెప్పాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 2014 వరకు కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్న వారిని రెగ్యులర్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించామని తెలిపారు. గోస్పాడు గ్రామానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నాడు నేడు క్రింద 1 కోటి రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటిని అమలు చేయకుండా సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని, ఇటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలు భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను ప్రతి ఇంటికి తిరిగి వాస్తవ పరిస్థితులను తెలియజెప్పాలని, బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు, కార్యకర్త విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ప్రహ్లాదరెడ్డి, గోస్పాడు ఎంపీపీ ఆర్థర్ సైమన్, వైఎస్ఆర్సీపీ గోస్పాడు మండల అధ్యక్షుడు పిపి రాజశేఖర్ రెడ్డి, గోస్పాడు మాజీ సొసైటీ అధ్యక్షుడు బెక్కెం రామసుబ్బారెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ రాజు మరియు ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మీరందరూ సాక్ష్యం. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో మీటింగ్లలో చెప్తున్నారు, సూపర్ 6 ఇచ్చేసాము, సూపర్ 6 అందినాయి, అందరూ కూడా ప్రజలందరికీ మేము ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేసినాము. ఒకవేళ నెరవేర్చలేదని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందం అని చెప్పేసి మాట్లాడినారు. మరి మీ అందరికీ సూపర్ 6 వచ్చినాయమ్మా? ఏక మొత్తం వచ్చేసినాయంట. పేదరికాన్ని కూడా నిర్మూలించేసినాడంట. బస్ ఎక్కి తిరుపతి పోయొచ్చినారు లేదా? ఉచితంగా ఎక్కలేదా? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 వచ్చినాయి అక్క. 18,000 రాలేదా?
రైతు భరోసా కాదు దాని పేరు ఇప్పుడు బ్రహ్మాండంగా పేరు మార్చినాడు. సినిమా వాళ్ళతోటి పరిచయాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ పేరేమో బ్రహ్మాండంగా పెట్టినాడు. అందరి నెత్తి మీద చెయ్యి పెట్టినాడు. వచ్చినాయన్న 20,000 రూపాయలు ఏ ఒక్కరికన్నా పైపెచ్చుగా మనం అడిగితే మనకే 4 మంది ఉంటాం. ఇచ్చేసినాము. అన్నదాతలేమో మాకు అన్నదాత సుఖీభావం రాలేదు నాయన అంటే మనకి 4 మందం. అక్క వాళ్ళేమో నువ్వేమో ఉచిత బస్సు అని చెప్పినావు, మేమేమో మా వాళ్ళందరికీ ఫోన్ చేసుకొని తిరుపతికి పోదాము, లేకపోతే వైజాగ్కి పోదాము, లేకపోతే శ్రీకాకుళం పోదాము, సింహాచలం పోదాము అని చెప్పేసి చెప్పుకున్నాము. ఇప్పటిదాకా బస్సు ఎక్కనివ్వడు. ఎక్కి కండక్టర్ని అడుగుతానేమో దింపుతున్నాడు, డబ్బులు కడతావా దిగిపోతావా అని అడుగుతాను. ఇప్పుడంటే మొన్నటి వరకు ఏం చెప్పినాడు, సింహాచలం అయినా పర్వాలేదు, తిరుపతి అయినా పర్వాలేదు, శ్రీశైలం అయినా పర్వాలేదు అని చెప్పినాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా, పాణ్యం వరకే, పాణ్యం దాటినావంటే దింపుతాడు బస్సు నుంచి. పాణ్యం వరకే నీ జిల్లా దాటినావంటే అయిపోయా. ఇటు పక్కన పోతే ఆలగడ్డ, ఆ చివరికి పోయిన అంటే కడప జిల్లా దరిదాపులకు అంటే ఆడనే దింపుతాడు. మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పినాం. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం గురించి మీ అందరికీ తెలియాలి వాటి చెప్తా ఉన్నా. సిద్ధం సభ జరిగింది నంద్యాలలో, బ్రహ్మాండంగా జరిగింది. సిద్ధం సభలో అంతమంది జనాలను మీరు చూసినారు, బ్రహ్మాండంగా జరిగింది. బస్సు ఎక్కినాము. బస్సులో నేను నాయన కూర్చొని, జగనన్న పక్కనే కూర్చొని, జగనన్న వాస్తవ పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రకరకాల వాగ్దానాలు ఇస్తా ఉన్నాడు. రైతన్నలకి ఆశ చూపుతా ఉన్నాడు, అక్కా చెల్లెమ్మలకి ఆశ చూపుతా ఉన్నాడు, పెన్షన్దారులకు ఆశ చూపుతా ఉన్నాడు. మనం కూడా మన మేనిఫెస్టో ప్రకటించినప్పుడు మనం కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పాలన్నా, ముఖ్యంగా రైతన్నల్ని దృష్టిలో పెట్టుకొని మీరు దాన్ని 20,000 లాగా చెప్పేయండి. 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినా సరే మన అన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. చెప్పండి అన్న అని ఆయన చెప్పిండొచ్చు. రైతన్నలకి ఇవ్వండి 1,00,000 రూపాయలు రుణమాఫీ, లేకపోతే మా అక్క చెల్లెమ్మలకి 18,000 కాదు 20,000 ఇస్తాను సంవత్సరానికి, లేకపోతే పెన్షన్దారులకి పెంచుతున్నాను అని చెప్పేసి చెప్పిండొచ్చు. కానీ చెప్పడు కూడా. రేపైనా చెప్తున్నాను, 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ చెప్పమన్నా సరే చెప్పడు. తప్పుడు వాగ్దానాలు. ఎందుకంటే చేస్తాడంటే, చెప్పాడంటే చేస్తాడు అంతే. మాట ఇచ్చాడంటే మాట తప్పడు, మడమ తిప్పడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఏదైతే నమ్మకం మీరందరూ పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మాత్రం ఏనాడు పోగొట్టుకోడు అని చెప్పేసి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటున్నా. ఈ పొద్దు గోస్వాడ గ్రామంలో ఈ సభకు మండలం అంతా ఇక్కడ వచ్చేసేందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. మీరందరూ ఇట్లా వచ్చే తారీఖల్లా అంతా ఐకమత్యంగా ఉండి మన పార్టీని బలోపేతం చేసుకొని చంద్రబాబు చేసే అసమ్మతిని, దుర్మార్గాన్ని, అక్రమాన్ని అణచివేసే మన అందరి ఐకమత్యం అణచివేయచ్చు. ఏ పెద్ద కాలం లేదు, 3 సంవత్సరాల కాలమే. చంద్రబాబు మోసపూరితంగా జగన్ కంటే ఎక్కువ చేస్తాను, ఎన్నో చేస్తానని చెప్పి మనల్ని మోసం చేసి అధికారానికి వచ్చారని చెప్పి ఈరోజు అర్థమవుతుంది. సంవత్సరం తర్వాత మనకు ప్రతి విషయంలో ఆయన మేనిఫెస్టో ఏం చెప్పినా కానీ అన్ని మోసం అని చెప్పి ఈరోజు మనకు అర్థమవుతున్నాయి. మన ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని పాలించడం జరిగింది. తదనంతర పరిణామాల వల్ల మన రాష్ట్రంలో ప్రభుత్వం మారడం జరిగింది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే ఒక స్కీమ్ ను ప్రారంభించడం, 9 రత్నాలే కాదు అంతకన్నా ఇంకా కొన్ని తీసుకొని ఆయన బాగా చేయడం జరిగింది. దానికి కంపారిజన్ ఏం లేదు. ఇప్పుడు మన గ్రామాల్లో జరుగుతున్నటువంటి, ఇప్పుడు మనకు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఖరీఫ్ సీజన్ లో ఎక్కడ కూడా రైతులకు యూరియా 5 ఏళ్ళు ఎమ్మెల్యే గారి చొరవతో కానీ పై నుంచి కానీ అదేవిధంగా రావడం జరిగింది. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది.
కానీ ఈరోజు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చూస్తున్నారు. ఒక అద్భుతమైన పేరుగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఈ బాబేశ్వరికి మోసం గ్యారెంటీలో ఖచ్చితంగా మోసం అయితే జరిగింది. ఎక్కడైతే ఈ రోజు పెన్షన్లు చూస్తే విడో పెన్షన్లు మన గవర్నమెంట్ లో వచ్చేసి కనీసం 1 నెల లేదంటే 2 నెలల లోపల శాంక్షన్ అయ్యేది. ఈ రోజు సంవత్సరాలుగా కూడా ఎంతో మంది భర్తలు జరిగిపోతే ఈ రోజు కూడా శాంక్షన్ కావడం లేదు. అంతేకాకుండా మన రామసుబ్బారెడ్డి గారు చెప్పినట్టు పీపుల్ ప్లాంటేషన్ ప్రైవేట్ ప్రాపర్టీ అనేది ఇప్పుడు P4 కింద ఒక పథకాన్ని తీసుకొచ్చినారు. అది గ్రామాల్లో ఏం జరుగుతుందంటే ఈ రోజు అమ్మలకులు కూడా పోయింటారు దాదాపు మీటింగ్ P4 అనే కార్యక్రమానికి. అది ఏం జరిగిందంటే P4 అనే కార్యక్రమంలో ఊర్లో గ్రామంలో ఎవరైతే రైతులు ఉన్నారో ధనవంతులు ఉన్నారో వాళ్ళు పేదవాళ్ళను దత్తత తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఎవరు ముందుకు రాకపోయేసరికి గ్రామాలలో ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి సామాన్యుల పేర్లు కూడా వాళ్ళు నెంబర్లు ఇచ్చేసేసి ఆ నెంబర్లను ఓటీపీ పోవాలి కాబట్టి పేద ప్రజలను కూడా దాంట్లో ఆ నెంబర్లు ఇచ్చేసి కొన్ని గ్రామాల్లో వీళ్ళు దాన్ని ఫిలప్ చేసేసినారు. ఈ ఎవరు కూడా రాకపోయేసరికి ఇక్కడ చివరిగా ఏమవుతుందంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎంప్లాయీస్ దత్తత తీసుకోవాలని చెప్పేసి వివిధ మౌఖిక ఆర్డర్స్ హైయర్ ఆఫీసర్స్ నుంచి వీళ్ళకి మౌఖిక ఆర్డర్స్ వచ్చేసినాయి. వాళ్ళు కూడా మేము ఈ రోజు ఆ P4 విధాన్ని మేము తీసుకోమని చెప్పేసి దాదాపు వ్యతిరేకించడం జరిగింది.